ప్రతి రైతుకు లాభం చేకూర్చే ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నర్మేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రాంత రైతుల అదృష్టమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగానే గాలిలో తేమ శాతం పెరిగిందని తెలిపారు. ఈ గొప్పతనం కేసీఆర్దే అని బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చాక కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతుందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనే పరిస్థితులు వచ్చాయన్నారు. పామాయిల్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ప్రతి రైతుకు మరి లాభం జరిగే ఫ్యాక్టరీ ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఆషామాషి కాదు. కొంతమందికి లాభం జరిగే ఫ్యాక్టరీ చాలా ఉంటాయి, మరి ఇది అందరికీ లాభం జరిగేది. ఇప్పుడు ఇక్కడ మూసున్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి మన జిల్లాలో కాదు పక్క జిల్లాల ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మరి లాభం డైరెక్ట్ లాభం జరిగేది. వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో డబ్బులు పడే ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాంతంలో మరి ఈ మన సిద్దిపేటలో హరీశన్న పుణ్యమాని ఈ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇది వాస్తవం. ఎవడోడు వస్తాడు ఏదేదో చేస్తాడు గొడవలకి రకరకాలుగా అంగట్లయ్య అంటే ఓనిగుట్లో బిడ్డ అనే పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. అదందరూ మీ అందరికీ తెలుసు. ఈరోజు కేసీఆర్ గారి పుణ్యమాని హరీశన్న గారి పుణ్యమాని మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, చెద్దాములు బ్రహ్మాండంగా కట్టినాం కాబట్టి గాలిలో తేమ శాతం పెరిగింది. గాలిలో తేమ శాతం పెరిగింది కాబట్టి ఈ పంటకు మరి అనువైన వాతావరణము మరి ఇప్పుడు ఏర్పడ్డది. కరెక్ట్ టైంలో మరి పామాయిల్ తోటలు మనము ఈరోజు పెట్టుకున్నామంటే నిజంగా ఇది ఎక్కడికి వచ్చింది. మరి ప్రాజెక్టులు నింపినామంటే మరి మన అందరికి ఒకటే తెలుసు, వరి నాటేసుకోవాలో మొక్కజొన్న వేసుకోవాలి, పత్తి వేసుకోవాలి. అది వరి ఎన్ని సంవత్సరాలు వేస్తాం? ఎక్కువ రోజులు వేస్తే భూమిలో సారవంతం పోతే సరైన పంట పండది. ఇక మరి ఈ దరిద్ర పుట్టోడైతే ఆ యూరియా గుడిస్తలేడు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన అభిషాలని ఒకటేమో ఎర్ర ఉంటుంది, ఒకటేమో పచ్చ ఉంటుంది. ఒకటే మరి ఎర్ర